తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు సినీ ప్రముఖులు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిల్ రాజు, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కేఎల్ దామోదర ప్రసాద్, కౌన్సిల్ సెక్రటరీ వైవీఎస్ చౌదరి, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సునీల్ నారాయణ, సెక్రటరీ కె అనుపమారెడ్డి, ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్, సెక్రటరీ టిఎస్ఎన్ తోరా, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ పివి రవికిషోర్, ట్రెజరర్ బాపినీడు సుప్రియ సీఎంతో భేటీ అయ్యారు. ఇండస్ట్రీలో పలు అంశాలపై చర్చించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లాలోని సంసిద్ స్కూల్లో డ్రగ్స్ మద్యం పట్టుబడడం కలకలం సృష్టిస్తోంది. హాస్టల్ వార్డెన్ గా టీచర్ గా విధులు నిర్వహించే విజయ్ కుమార్ గదిలో మద్యం సీసాలు గంజాయి దొరికింది. ప్రతిరోజు మద్యం మత్తులో మునిగే విజయ్ కుమార్ విచక్షణారహితంగా విద్యార్థులను చితకబాతాడు. టీచర్ అరాచకాలు తెలియటంతో తల్లిదండ్రులు స్కూల్ వద్దకు చేరుకున్నారు. ఆఫీస్ రూమ్ తో పాటు ఇతర గదులను తనిఖీ చేయగా మద్యం బాటిళ్లు గంజాయి దొరికింది. పరారీలో ఉన్న టీచర్ విజయ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని స్కూల్ ఎదుట తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. నువ్వు పక్కదిలే, నువ్వు ఫుల్ బాటిల్ కోసం ఉన్నావు కదా. అబ్బా ఫుల్ చూసుకోకుండా అనంతపురం జిల్లాలోని ఒక ప్రైవేట్ స్కూల్లో డ్రగ్స్ మద్యం పట్టుబడడం ఇప్పుడు కలకలం సృష్టిస్తుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ ని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. సో యోగానంద్ చెప్పండి, ఇప్పటికే పరారీలో ఉన్న టీచర్ గురించి ఏమైనా వివరాలు తెలిసాయా? రత్న, అనంతపురంలో ఒక స్కూల్లో సభ్య సమాజం తలదించుకునే సంఘటన జరిగింది. ఇక్కడ డ్రగ్స్ గంజాయి లాంటివి ఎక్కడో ప్రైవేట్ స్పాట్లో కనిపిస్తూ ఉంటాయి, కానీ ఏకంగా ఇప్పుడు స్కూల్స్ లో దర్శనమిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా సంసిద్ అనే ఇంటర్నేషనల్ స్కూల్లో, మామూలు స్కూల్ కాదు, ఇంటర్నేషనల్ స్కూల్లో ఒక వ్యాయామ ఉపాధ్యాయుడు ఒక రూమ్ లో ఒక బార్ సెటప్ పెట్టుకొని, ముఖ్యంగా స్కూల్లోనే ఒక బార్ లాంటి సెటప్ పెట్టుకొని ఒకసారి ఆ రూమ్ పరిశీలిస్తున్న పేరెంట్స్ కూడా ఆశ్చర్యంగా పోయి షాక్ తిన్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా కూడా స్కూల్లో మొత్తం అంతా కూడా ఒక బార్ సెటప్ లాగా వేలాది మద్యం సీసాలతో పాటు డ్రగ్స్, గంజాయి, ఇతర పదార్థాలన్నీ కూడా చెత్త చెదారంగా పడిపోయింది. ఆ స్కూల్ పరిసరాలు చూస్తే మొత్తం స్కూల్ బార్ అంతకంటే అధ్వాన పరిస్థితుల్లో కూడా ఉందని చెప్పొచ్చు. ఇదంతా కూడా ఒక ఇంటర్నేషనల్ స్కూల్, మామూలు స్కూల్ కాదు, ఇది ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ విధంగా చేయడంతో, అది కూడా ఇవాళ ఆదివారం కావడంతో పేరెంట్స్ అంతా తమ పిల్లల్ని చూడడానికి వెళ్లారు. ఆ సమయంలో కొంతమంది పిల్లలు కంప్లైంట్ ఇచ్చారు, మా టీచర్ పీఈటీ టీచర్ మమ్మల్ని కొడుతున్నాడు కంప్లైంట్ ఇచ్చారు. ఆ దృశ్యాలు చూసిన పేరెంట్స్ ఒకసారిగా స్కూల్లోకి వెళ్ళి ఆ వ్యాయామ ఉపాధ్యాయుడు అయితే విజయ్ ఉన్నాడో ఆయన రూమ్ ని పరిశీలించారు. ఆ రూమ్ ని పరిశీలిస్తే కంగుతూనే వాస్తవాలన్నీ కూడా పిల్లల పేరెంట్స్ కూడా తెలిసాయని చెప్పొచ్చు. ఆ స్కూల్లో మొత్తం వేలాదిగా మద్యం బాటిల్తో పాటు డ్రగ్స్, గంజాయి అంటే మొత్తం చెత్తంతా కూడా ఒక నిజంగా చెప్పాలంటే ఒక బార్ కన్నా బార్లో కూడా బాగుంటుందేమో అన్న విధంగా ఒక స్కూల్లో పరిస్థితులు తయారయ్యి, ముఖ్యంగా ఆ టీచర్ ఎవరైతే ఉన్నారో ఆ మద్యం సేవించి, గంజాయి సేవించి, డ్రగ్స్ తీసుకొని పిల్లలను మానసికంగా, శారీరకంగా తీవ్ర ఇబ్బందులు పెడుతూ ఉండేవాళ్ళు కూడా బయటికి వార్తలు వచ్చాయి. ముఖ్యంగా పిల్లల్ని చూస్తే మర్మాంగాల పైన కూడా వార్తలు పెట్టాడు. అంటే ఎంత జుగుప్సాకారం, ఒక సభ్య సమాజం కూడా తలదించుకునే సంఘటన ఇది. టీచర్ అంటే ఒక తల్లిదండ్రులు సమానంగా ఉండి చూసే వాడు ఆ పిల్లల మర్మాంగాలపై వాతలు పెట్టి తన్నడం లాంటివి చేస్తూ ఉండేవాడని కంప్లైంట్ ఇచ్చారు పిల్లలంతా కూడా పేరెంట్స్ కి. ఈ పేరెంట్స్ వెళ్ళి చూడగా ప్రస్తుతం ఆ ఉపాధ్యాయుడు కూడా పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ స్కూల్ యాజమాన్యం కూడా అందుబాటులో లేదు. ఆ సంఘటన ప్రదేశానికి ఇప్పుడే విద్యార్థి సంఘాల నాయకులు అలాగే స్కూల్ డిఈఓ వీళ్ళంతా కూడా చేరుకుని విచారణ చేపట్టారు. ముఖ్యంగా చూస్తే మాత్రం అతి జుగుప్సాకరం అని చెప్పొచ్చు. అత్యంత అధ్వాన పరిస్థితుల్లో స్కూల్స్ ఉన్నాయి. ముఖ్యంగా తనిఖీలు లేకపోవడం, గత 6 నెలలుగా ఎక్కడ డిఈఓ కానీ ఇతర ఎవరు కూడా తనిఖీలకు వెళ్ళకపోవడంతో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయని చెప్పొచ్చు. అడపదడప సంఘటన జరిగినప్పుడు ఏదో ప్రెస్ నోట్ రిలీజ్ చేసి విడిచిపెడుతున్నారు తప్ప ఇలాంటి పెద్ద సంఘటనలు జరిగినా కూడా ఎంత మాత్రం చలించలేకపోవడం. ముఖ్యంగా మధ్యాహ్నం జరిగింది సంఘటన. విద్యాసంఘాలు వచ్చి ఆందోళన చేసేంత వరకు కూడా రాలేదంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత అధ్వాన పరిస్థితులు ఉన్నాయో రత్న.
రైట్, ఇప్పటి వరకు ఈ విధంగా మద్యం తీసుకుంటూ పిల్లల్ని చితకబాదినా కానీ స్కూల్ యాజమాన్యం ఎందుకు చర్యలు తీసుకోలేదు? అంటే స్కూల్ యాజమాన్యం వరకు పిల్లలు ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదా? ఇచ్చినా కూడా స్కూల్ యాజమాన్యం పట్టించుకోలేదంటారా? సంసిద్ స్కూల్లో అనేది ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అది. అక్కడ ఉపాధ్యాయులంతా కూడా ఎవరికి వారు సంబంధం లేకుండా ఉంటారు. ముఖ్యంగా ఎవరైతే ఈ పీఈటీ విజయ్ అనేది మధ్యాహ్నం సాయంత్రం పూటల్లో స్టడీ అవర్లు కూడా వచ్చేవాడని చెప్తున్నారు. ఈ స్టడీ అవర్లో లేదా పీఈటీ ఉన్నప్పుడు మాత్రమే అత్యంత అధ్వాన పరిస్థితుల్లో పిల్లల్ని చేయి చేసుకోవడం, మర్మాంగాలపై కలుదు తనడం లాంటి చేసేవాడని చెప్పొచ్చు. ఇంకా డ్రగ్స్ ఎప్పుడు తీసుకుంటారో అప్పుడే మాత్రమే ఇలా చేస్తున్నాడని కూడా పిల్లలు తాజా కంప్లైంట్ ఇవ్వడంతో, ఇంతకుముందు కంప్లైంట్ ఇచ్చినా కూడా చిన్న విషయాలంటూ కూడా పెద్ద పట్టించుకోవడం మానేశారు. కానీ ఇవాళ మాత్రం పిల్లల్ని చూస్తే మాత్రం అందరికి కడుపు తరుక్కుపోయే సన్నివేశాలన్నీ కూడా దర్శనమిస్తూ ఉంటాయి. మరి మర్మాంగాలపై ఒకరి కాదు ఇద్దరు కాదు స్కూల్లో దాదాపు అందరి పిల్లలపైన మర్మాంగాలపై కాలుతూ తనడం, వాతలు పెట్టడం, మరియు వాళ్ళ వీపులపై కడుపుపై ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా చేస్తూ వాళ్ళ శారీరకంగా మనసుకు కూడా వేధించేవాడని తెలుస్తోంది. ఇవన్నీ కూడా స్కూల్ పేరెంట్స్ కు కంప్లైంట్ ఇచ్చేందుకు కూడా మొదట భయపడ్డారు యాజమాన్యాన్ని కూడా. ఆ తర్వాత పేరెంట్స్ ఇవాళ చూసేకి వెళ్ళడంతో పేరెంట్స్ కొంతమంది పిల్లలు కంప్లైంట్ ఇవ్వడం, ఒకరు ధైర్యం తెచ్చుకుని మరొకరు వీళ్ళు అందరూ కలిసి కంప్లైంట్ ఇవ్వడంతో ఏం జరుగుతుందో అన్న ఒకసారిగా కోపదృక్తులై రూమ్లోకి వెళ్ళి చూస్తే ఈ కంగుతినే వాస్తవాన్ని బయటపడ్డాయని చెప్పొచ్చు. ఈ గంజా ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు అన్నది కూడా పోలీస్ విచారణలో కూడా దర్యాప్తులో వెలుగు చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా డ్రగ్స్ గంజా ఎక్కడి నుంచి వస్తుంది, మద్యం బాటిల్ అయితే బయట దొరికే అవకాశం ఉంది. కానీ స్కూల్లోకి రావడం అనేది కూడా పెద్ద ఎత్తున ఇది కేవలం పిల్లలు కూడా అలవాటు చేశాడా, ఆయన కూడా అలవాటు చేసుకున్నాడా అనేది కూడా దర్యాప్తులో మిగతా దర్యాప్తులో వెలుగు చూసే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆయన ఎక్కడే పరారీలో ఉండటంతో ఆయన పట్టుకొని వచ్చి దర్యాప్తు వేగంగా జరపాలంటే కూడా విద్యా సంఘాలు పెద్ద ఎత్తునతో కూడా స్కూల్ దగ్గర చేరుకొని ఆందోళన చేపట్టాయి. డిఈఓ కూడా వచ్చి పరిశీలించాడు. డిఈఓ పరిశీలించి తగు నివేదిక కూడా స్కూల్ కూడా సీజ్ చేయాలంటూ కూడా విద్యాసంఘాలు ధర్నా చేశాయి. ఈ రేపు చూడాలి ఏ విధంగా చర్యలు తీసుకుంటారు అనేది. రత్న. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.